హాయ్ ఫ్రెండ్స్. 'హరహర వీరమల్లు'. 'హరహర వీరమల్లు' సినిమా ఇప్పటికి 2020లో అనౌన్స్‌మెంట్ చేశారు. కానీ ఆ సినిమా నుంచి ఇప్పటికి ఏమాత్రం అప్డేట్ లేదు. అయితే పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసేశారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. అదేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ అప్డేట్ ఇచ్చేసింది 'హరహర వీరమల్లు'. గట్టింగ్ ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. అన్ని డీల్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్‌ని గురించి క్లారిటీ వచ్చింది. మొదట ఈ సినిమాని మే 9న అధికారికంగా అనౌన్స్ చేసినారు. గట్టింగ్ జస్ట్ 2, 3 రోజుల క్రితమే ముగిసింది కాబట్టి అంత తొందరగా రిలీజ్ చేయడం కాస్త కష్టమే అని ఇప్పుడు లేటెస్ట్‌గా ఓ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసేశారు. అదేంటంటే జూన్ 12, 2025న థియేటర్‌లో సందడి చేయబోతున్నట్టుగా రీసెంట్‌గా ఈ మధ్య కాలంలోనే అనౌన్స్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి పవర్ స్టార్‌ను వెండి తెరపై చూసి చాలా రోజులవుతుంది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చింది. అయితే ఈ విషయంలో కన్ఫర్మ్ చేస్తూ లీడ్‌గా బుకింగ్ టికెట్ సెండింగ్‌లో ప్లాట్‌ఫామ్‌లో బుక్ మై షోలో జూన్ 12 డేట్‌ను కన్ఫర్మేషన్ సూతో అంటూ ఫైర్ అనౌన్స్‌మెంట్ చేసేసింది. సోషల్ మీడియా ఫ్యాన్స్ ఇప్పటికే హైప్ మీడియాలో వెళ్ళిపోయారు. ఈ సినిమా గట్టింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది. 2020లో అనౌన్స్ అయిన 'హరహర వీరమల్లు' గట్టింగ్‌లో కోవిడ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిలే అయిపోయింది. కాస్త ఈ షో అయ్యింది. 2024 సెప్టెంబర్‌లో విజయవాడలో సెటిల్ ఆఫ్ కటింగ్ అయ్యి మే 6 వరకు 2020 ఫైనల్‌గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్‌లో వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ వర్క్స్ ఫుల్ స్పీడ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని జూన్ 12న రిలీజ్‌కి అనౌన్స్‌మెంట్ చేసేశారు. అయితే సినిమాలో టైటిల్ రోల్‌లో వీరమల్లుగా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. బాబీ డ్యూల్, మెగల్ బాద్షా, ఔరంగజోల్ విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ లీడ్ రోల్‌గా హీరోయిన్‌గా నటించింది. ఇంకా అనుపమ ఖేర్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి స్టారులు ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. డైరెక్టర్ కిష్ జగర్లపూడి, జ్యోతికృష్ణ కాంబోలో జరిగింది ఈ సినిమా. ఈ సినిమాని ఆస్కార్ విన్నర్ కేఎం కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో ఓ పాట రిలీజ్ అయింది. 'కొల్లగొట్టిందిరో' అనే సాంగ్ ఎంత ట్రెండ్ అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం ఎంతోమంది ఎంతగా ఎగరగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి మీరు ఎలాగుందో